అందులోనూ ఈ మధ్యకాలం చెప్తున్నా చూడండి, జెన్జీ బ్యాచ్ ఎక్కువ అయిపోయినాయి. వీళ్ళు జెన్జీ డ్రైవర్స్ని చూసా, వాళ్ళకు బస్సు చూశారనుకో ఏం కనిపించదు. యాక్సిలరేటర్ తొక్కు తొక్కు ధనం, తొక్కు 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 తొక్కు, అది తొక్కడమే తప్ప బ్రేక్ ఎక్కడుంది కనిపించదు. ఈ మధ్యకాలం అడిగితే పోతాదన్న బండి, కంట్రోల్ చేసామన్న బండి, ఏంది కంట్రోల్ చేసేది? వదిలేరా నాయన, మిమ్మల్ని చూస్తేనే భయం వేస్తుంది. దీనికంటే ప్రశాంతంగా మన ఎర్ర బస్సు అయిన ఆర్టీసీ ఎక్కడ మేలు, అది ఎంత తొక్కినా పోదు. ఆ బండ్లు పాత బండ్లు 80-90 కన్నా పోవు. మనకు ఆ పాతదే ఓల్డ్ ఈజ్ గోల్డ్. గడగడగా సౌండ్ రాని మన ఆర్టీసీ బస్సు ప్రశాంతంగా పోదాం. ఒకరోజు నిద్ర ఉండదా, వచ్చి నెక్స్ట్ డే పడుకుందాం. ఏమి ఈ మధ్యకాలం కొత్త ఆర్టీసీ బస్సులు వచ్చినాయంటే ట్రై చేయండి. అవి ఎట్ట ఉండయో ఎవరికి తెలియదు, కానీ ఉన్న దాంట్లో మన ఆర్టీసీ బస్సే బెటర్ అనిపిస్తుంది. ఇదన్నా చూసి మీరు మారుతారో లేదా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు? మారండి అయ్యా. ఇంకొకటి, ఈ మధ్యకాలం జెన్జీ బ్యాచ్ ఈ రీల్స్ చూస్తే మా తలనొప్పి వస్తుంది. లైఫ్ ఎంజాయ్ ద లైఫ్ అన్న సేమ్ డే అంట. ఎట్లా ఎంజాయ్ చేస్తారు? కొట్టు ఎంజాయ్, కొట్టు మాన ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు అట్టే వచ్చినాయి. 1/2 కిలోమీటర్కి ఒకటి ఓపెన్ చేసినారు. మనం క్యూలో నిలబడుకుండేది చూడలేక బాధపడి 1/2 కిలోమీటర్కి ఇప్పుడు బార్లు ఉండే, పోయి కొనకొచ్చుకొని తాగి నిద్రపోండి. మళ్ళీ ఒకడు మధ్యలో ఎంజాయ్ ద లైఫ్ ఆన్ ద సేమ్ డే, ఫర్గాట్ అబౌట్ టుమారో అంట. నిజంగానే అట్నే ఎంజాయ్ ద లైఫ్ ఆన్ ద సేమ్ డే, యూ విల్ ఫర్గట్ టుమారో, యూ వోంట్ బీ దేర్ ఫర్ టుమారో. ఉండవు రేపు. మీ కాన్సెప్టే బాగుంది అబ్బా జెన్జీ. తొక్కు లేదంటే పైకి పో. బాబా, మనకు మీకు తెలియలే, మన దేశం యొక్క పవర్ఫుల్ థింగ్ ఏం తెలుసా? యూత్. 140 బిలియన్లో యూత్ ఎక్కువ ఉంటారు మన దాంట్లో. చైనాకు రేర్ ఎర్త్, అమెరికాకు సాఫ్ట్వేరు, మన యూత్. ఇట్నే తొక్కుతూ ఉన్నారనుకో యూత్, తొక్కుతానే ఉండాలి. తొక్కండి, బాగా తొక్కండి, కదపండి, లేపండి. సరే, అది మనసులో వచ్చిన బాధ అబ్బా. తప్పుగా అనుకుంటే క్షమించండి. మీరు బాగుంటేనే అందరూ బాగుంటారు. జై హింద్.